వెల్కమ్ టు ఎంఎస్ కేబుల్ నెట్వర్క్ న్యూస్ నంద్యాల. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. 9న వాల్మీకుల మౌన దీక్షను విజయవంతం చేయాలని ఎంవీఆర్పీఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మురళీకృష్ణ నాయకుల పిలుపు. నంద్యాల లలితా నగర్లో వ్యభిచార రాకెట్పై పోలీసుల దాడి. నంద్యాల జిల్లా టీచర్ను మెచ్చుకున్న నారా లోకేష్. లోకేష్ మహిళా వరల్డ్ కప్ గెలిపించారు బైరెడ్డి సెటైర్లు. నందికొట్కూరులో పసి పాపను వదిలి వెళ్లిన మహిళ. ఫంక్షన్ హాల్స్, హాస్పిటల్స్ వద్ద పార్కింగ్ ఏర్పాటు చేసుకోండి. సిఐ తాతయ్యలు అమ్మమ్మలు మన కుటుంబానికి మూలస్తంభాలు. శాంతినికేతన్ విద్యాసంస్థల చైర్మన్ సుధాకర్. ప్రథమనంది ఆలయంలో ప్రత్యేక పూజలు. ఈ నెల 9వ తారీఖున వాల్మీకులు చేపట్టబోతున్నటువంటి ఎస్టీ రిజర్వేషన్ సాధన కోసం నంద్యాలలోని నిరాహార దీక్షకు పూనుకుంటున్నాం. మా వాల్మీకి బంధుమిత్రులందరికీ తెలియజేయడం ఏమనగా, మన మండలం నుంచి అత్యధిక సంఖ్యలో మన వాల్మీకి బంధుమిత్రులందరూ కూడా మన కోల్పోయినటువంటి ఎస్టీ రిజర్వేషన్ సాధనను మరీ ఉధృతం చేసి మనం తీసుకొచ్చుకునే విధంగా గత పాలకులంతా కూడా 2017వ సంవత్సరంలో అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటి వాల్మీకి బిల్లును రిటర్న్ రావడం జరిగింది. మరి తర్వాత 2023లో వాల్మీకి రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ఆమోదింపజేసి కేంద్రానికి పంపించడం జరిగింది. కానీ ఇంతవరకు ఇప్పుడున్నటువంటి అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కూడా 2 సంవత్సరాలు అవుతున్నా వాల్మీకుల రిజర్వేషన్ పోరాట సమితి గురించి కానీ వాల్మీకులను ఎస్టీలో చేర్చాలనే అంశం మీద కూడా ఏమాత్రం మాట్లాడకపోవడం చాలా బాధాకరం. మేమందరం కూడా మాకు కొత్తగా ఏమి ఎస్టీ రిజర్వేషన్ కల్పించాలని కోరటం లేదు. మేము గతంలో వాల్మీకి రిజర్వేషన్లో ఉన్న వాళ్ళము. అటువంటి మమ్మలను ఒక రాష్ట్రంలో కేవలం 8 జిల్లాల్లో మాత్రమే ఎస్టీలుగా బీసీలుగా గుర్తించి మమ్మల్ని మిగతా 5 జిల్లాల్లో ఎస్టీలుగా కొనసాగుతున్నారు. ఒకే రాష్ట్రంలో ఇంత వ్యత్యాసం ఏందని మాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం ఈ 5 జిల్లాల్లో ఎస్టీలుగా కొనసాగుతున్నారు మా వాల్మీకులు. మిగతా 8 జిల్లాలు ఉన్నటువంటి రాయలసీమ జిల్లాలు కానీ కోస్టల్ జిల్లాలు కానీ బీసీలుగా కొనసాగుతున్నాం. ఈ వ్యత్యాసాన్ని తొలగించే విధంగా ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీని ఇది 2వసారి అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఈసారి వాల్మీకులను ఒక ఓటు రూపంగా ఉపయోగించుకోకుండా వాళ్లకు మనము ఎస్టీ రిజర్వేషన్ చేయాలని హామీ ఇచ్చినటువంటి ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఎస్టీ రిజర్వేషన్ సాధించే వరకు కూడా మేమందరం కూడా ఖచ్చితంగా నంద్యాలలో మౌన దీక్ష కొనసాగిస్తున్నాం. దీనికి గుర్తుంచుకొని ప్రభుత్వం రాబోయే పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం కానీ పార్లమెంటులో ఈ బిల్లును ప్రవేశపెట్టి ఎస్టీలుగా తీర్మానం చేయాల్సిందిగా మేమందరం కూడా కోరుకుంటున్నాం. జై వాల్మీకి. ఈరోజు ఉదయం 11:30 గంటలకు లలితా నగర్లో బ్రోత్లింగ్ జరుగుతుంది అని చెప్పి సమాచారం వస్తే రేడ్ కోసం ఆర్డర్స్ తీసుకొని ఏఎస్పీ మేడం దగ్గర రేడ్ చేసి పట్టుకోవడం జరిగింది. ఈడ
ఒక ఆర్గనైజర్ లేడీను, ఒక విక్టిమ్ ఉమెన్ దొరికినారు. విక్టిమ్ ఉమెన్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. ఆ ఆర్గనైజర్ లేడీతో పాటు ఇంకా 2 కేసులో ఉన్నారు. ఒకటి పేరు అక్బర్ అలియాస్ మున్నా, ఇంకోటి రమేష్ అని ఉన్నాడు. ఈ ముగ్గురు ఈ బ్రోక్లింగ్ అనేది గత నెల రోజుల పైనుంచే ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళ కన్ఫెషన్ స్టేట్మెంట్ తెలిసింది. ఈరోజు పట్టుకొని లేడీని రిమాండ్ పంపించినాము. మిగిలిన 2 కూడా అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తాం. ఒకరిని విక్టిమ్ వచ్చేసి కర్నూలు, ఆర్గనైజర్స్ లో లేడీ కర్నూలు, ఇంకో ముద్దాయిది కడప, ఇంకో తంది నంద్యాల. And then what is y-axis? How to plot points on this coordinate system. Okay, ma? So in coordinate system, so the horizontal line is called as x-axis. So what is the name of the horizontal line? X-axis. And next, the vertical line. So if you observe, the vertical line is called as y-axis. What is the name of the vertical line? Y-axis. ఈరోజు అనంతపురం టౌన్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి సాకే చంద్ర గారికి, అలాగే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఆర్గనైజ్ చేయడానికి ముఖ్య కారణమైనటువంటి అనంత వెంకటరామరెడ్డి గారికి, అలాగే మిగతా పార్టీ నాయకులకు అందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు గతంలోనే ఈ రాష్ట్ర ప్రజలకందరికీ కూడా విజ్ఞప్తి చేసినారు. ఎలక్షన్స్ ముందర ఏమని విజ్ఞప్తి చేసినారంటే, పేదవాళ్లకు పెత్తందారులకు మధ్యన జరుగుతున్నటువంటి యుద్ధం అని చెప్పి చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు చెప్తే, పాపం ఆ రోజు ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఫాల్స్ ప్రామిసెస్, అదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారిపైన చంద్రబాబు నాయుడు అండ్ కూటమి వాళ్ళు చేసినటువంటి అసత్యపు ఆరోపణలు, విష ప్రచారాలను ఈ రాష్ట్ర ప్రజలు నమ్మినారు. సరే, నమ్మి కూటమి ప్రభుత్వానికి అధికారాన్ని అప్పగించినారు. ఈరోజు అంతా కలిపి ఒక 15 నెలలు కాలే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి. 15 నెలలు కాకముందే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఏ మూలకు పోయినా కూడా, అది ఉత్తరాంధ్ర కావచ్చు, ఉభయ గోదావరి జిల్లాలు కావచ్చు, కృష్ణా గుంటూరు జిల్లా కావచ్చు, రాయలసీమ పరిధిలో కావచ్చు, ఏ ప్రాంతంలో పర్యటించినా కూడా వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు. అంతమంది ప్రజలు వచ్చి ఆయనకు బ్రహ్మరథం పట్టడానికి గల ముఖ్యమైన కారణం ఏమిరా అంటే, ఈ కూటమి ప్రభుత్వం చెప్పినటువన్నీ కూడా అబద్ధాలు. వాళ్ళు చెప్పినటువంటి సూపర్ 6 అనేది ఒక పెద్ద మోసము అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలకు 15 నెలల్లోనే తేటతెల్లం అయిపోయింది. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి అంత స్పందన కనిపిస్తుంది. ఈరోజు ఏదైతే ఈ కోటి సంతకాల సేకరణ అనే కార్యక్రమం చేపట్టినామో, దానికి గల ముఖ్యమైన కారణం ఏమిరా అంటే,
ప్రభుత్వ కాలేజీలు, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు దేనికి తీసుకొచ్చినారు జగన్మోహన్ రెడ్డి గారు? పేదవాళ్లకు విద్య అందాలా, పేదవాళ్లకు వైద్యం అందాలా అనే ఒక సదుద్దేశంతో 17 మెడికల్ కాలేజీలను శాంక్షన్ చేపిస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు? పేదవాళ్లకు మేలు చేయడం అనేది పక్కన పెట్టి పెత్తందారులకు మేలు చేసే పనిలో పడినాడు. ఈ ప్రైవేటు పరం చేయడం అంటే ఎవడో ప్రైవేట్ రంగానికి సంబంధించిన వానికి వాడి జోబులు నింపేదానికే ఈ ప్రైవేటీకరణ చేస్తున్నాడు తప్ప వేరే ఉద్దేశం లేనే లేదు. ఎందుకు నేను ఈ మాట చెప్తానంటే అంతా కలిపి కేవలం ఒక 5,000 కోట్లు ఖర్చు పెడితే మొత్తం అన్ని మెడికల్ కాలేజీలు కూడా పూర్తి అయిపోతాయి. ఏమంటున్నారు ఈ కూటమి వాళ్ళు? రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుండి ఈ రోజుటి వరకు చేసిన అప్పు 2,27,000 కోట్లు. 2,27,000 కోట్లు అప్పు చేసినారు కదా, దాంట్లో 5,000 కోట్లు ఈ మెడికల్ కాలేజీలు పూర్తి చేసేదానికి మీకు మనసు ఒప్పుకోవడం లేదా? మీకు మనసు ఒప్పుకోదు కూడా. దానికి గల కారణం ఏమరా అంటే మెడికల్ కాలేజీలు పూర్తయితే ఆ మెడికల్ కాలేజీలు చూసిన ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు కాబట్టి. సరే, ఇంకా ఎట్లా మనం మంచి చేయలేం, కనీసం ఈ మెడికల్ కాలేజీలను అడ్డం పెట్టుకుని డబ్బులైనా సంపాదించుకుందామనే ఒక దురుద్దేశంతో ఈరోజు ఈ ప్రైవేటీకరణను శ్రీకారం చుట్టినారు. ఇంకొక గొప్ప విషయం ఏమరా అంటే అన్న, లాస్ట్ ఒక నెల రోజుల నుంచి మన రాష్ట్రంలో చాలా అద్భుతాలు జరుగుతున్నాయి. మొన్ననే మొంతే అనే ఒక తుఫాన్ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు చాలా చాకచక్యంగా వ్యవహరించి వర్షపాతాన్ని తగ్గించి తుఫాన్ని వేరే దారిలో పంపించినాడు. అది అయిపోయిన వెంటనే నారా లోకేష్ గారు ఆయనకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను అన్ని ఉపయోగించి మన దేశంలో ఉండే మహిళల్ని వరల్డ్ కప్ కొట్టేలాగా చేసినాడు ఆయన. చంద్రబాబు నాయుడు గారు ఆయనకు ఉన్నటువంటి అనుభవాన్ని అంతా ఉపయోగించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కనుక్కొని మన రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తున్నాడు. ఇవి పొద్దున్న లేచేప్పటి నుంచి రాత్రి వరకు మీడియా ఛానళ్లలో వాళ్ళకి ఇచ్చేటటువంటి ప్రొజెక్షన్లు. వాళ్ళ గురించి అంత గొప్పగా చెప్తున్నారు కదా. అంత అనుభవజ్ఞులైన చంద్రబాబు నాయుడు గారికి 5,000 కోట్ల రూపాయలు ఈ మెడికల్ కాలేజీలను పూర్తి చేసేదానికి ఎందుకు పుట్టడం లేదనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయాలా. ఈరోజు మెడికల్ కాలేజీల విషయంలో ప్రభుత్వం పైన తీవ్రమైన వ్యతిరేకత, కల్తీ మద్యం విషయంలో ప్రభుత్వం పైన తీవ్రమైన వ్యతిరేకత, రైతులకు గిట్టుబాటు ధరలు లేవు, రైతులు పండించిన పంటలు ఈ వరదలకు వర్షాలకు నాశనం అయిపోతున్నాయి, ఇన్పుట్ సబ్సిడీలు లేవు, క్రాప్ ఇన్సూరెన్సులు లేవు, విద్యార్థులు ఒక పక్కన కరువు. ఈ రోజు రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు కూడా నాశనం అయిపోయే పరిస్థితి. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్లు లేవు, ఎవరికైనా వైద్యం చేయించుకుందామంటే ఆరోగ్యశ్రీ సేవలను నిలిపేసినారు. కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుగుదేశం వాళ్ళు గ్రామాలలోకి పోతే నిలదీసే పరిస్థితి ఉంది. కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారికి అంత పెద్ద ఎత్తున స్పందన వస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, నేను ఈరోజు రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఒకటే, మాకు అక్కడక్కడ కమ్యూనిస్టు సోదరులు కూడా మేము చేస్తున్నటువంటి ఈ ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నారు. ఎందుకంటే కమ్యూనిస్టు సోదరులందరూ కొట్లాడేది ఒకటే విషయం పైనే, పేదవాళ్లకు విద్య అందాలా, వైద్యం అందాలా, స్కాలర్షిప్లు అందాలా, వాళ్లకు మెస్ ఛార్జీలు పెంచాలా. గతంలో ఆడపిల్లలు మహిళలు ఉంటే గాన వాళ్లకు నూనె రాసుకునేదానికి కూడా 50 రూపాయలు ఇవ్వాలని చెప్పి, పట్టాలు ఇవ్వాలని చెప్పి ప్రతి చిన్న విషయం నుంచి పెద్ద విషయం వరకు పోరాడిన వాళ్ళు కమ్యూనిస్టులు. ఆ కమ్యూనిస్టులు కూడా గొప్పగా చెప్పుకునే విధంగా వాళ్ళు అడిగిన ప్రతి కోరికను కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పాలన చేసి చూపించినాడు. కాబట్టి ఈరోజు అన్ని వర్గాల ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలుపుతున్నారు. రానున్న రోజులలో ఈ ప్రైవేటీకరణను కానీ ఆపకపోతే ఈ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసి ఖచ్చితంగా ప్రభుత్వం మెడలు వంచి ఇవి ప్రభుత్వం పరిధిలోనే ఉండేటట్లా చూసే బాధ్యత యువజన విభాగం తీసుకుంటుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పినారు ఏమని, ఎవరైనా కూడా బరి తెగించి ఈ టెండర్లలో పార్టిసిపేట్ చేస్తే ఖచ్చితంగా రేపు ప్రభుత్వం మారిన తర్వాత వీటిని రద్దు చేస్తామని చెప్పి. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం వాళ్ళు ఇటువంటి డైవర్షన్ పాలిటిక్స్, వైసీపీ వాళ్ళపైన ఆరోపణలు చేసో కేసులు పెట్టో ప్రస్తుతం ఉన్న సమస్యలను పక్కదారి పట్టియకుండా డైవర్షన్ పాలిటిక్స్ స్టాప్ చేసుకొని ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. కూటమి ప్రభుత్వం ప్రజా వైద్యానికి ఈరోజు కాల రాస్తా ఉంది. ఈరోజు జగన్మోహన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా ఆరోగ్య రంగాన్ని అనేకమైన విప్లవాత్మకమైన మార్పులు తీసుకొని వచ్చేసి విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకొని ప్రజలకు చేరువ చేస్తే, నేడు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉండే ప్రభుత్వం ప్రజా ఆరోగ్యాన్ని నిర్వీర్యం చేసేదే కాకుండా మరణ శాసనం కూడా రాస్తూ ఉంది రాష్ట్రంలో కూడా. రోజు జగన్మోహన్ రెడ్డి గారు
మెడికల్ విద్య అనేది కూడా మెడికల్ కళాశాలను కూడా ప్రజలకు చేరువ చేయాలని చెప్పేసి, ధనవంతులకు మాత్రమే విద్య అనేది కూడా ముఖ్యంగా వైద్య విద్య అనేది కూడా అందుబాటులో కాకుండా ప్రజలకు, సామాన్యమైన ప్రజలకు కూడా అందుబాటులో ఉండాలని చెప్పేసి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే 17 మెడికల్ కాలేజీలు ప్రతి జిల్లాలో కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మెడికల్ కాలేజ్ 17 మెడికల్ కాలేజీలు, దానికి అటాచ్డ్గా కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకొని వస్తే నేడు చంద్రబాబు నాయుడు గారు తన యొక్క సొంత మనుషులకి వారి వర్గాలకు సొంతం చేస్తూ ఆ వైద్య కళాశాలలన్నీ కూడా ఈరోజు ప్రైవేట్ పరం చేసేదానికి జీవో తీసుకొని వచ్చేసి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండే మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం కూడా చేస్తున్నాడు. దానికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు పెద్ద ఎత్తున కూడా ప్రజా ఉద్యమం కూడా ఆధ్వర్యంలో కూడా జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే 1 కోటి సంతకాల సేకరణ చేసేసి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా గవర్నర్ గారికి అలాగే కేంద్ర ప్రభుత్వానికి కూడా వెంటనే ఆ ప్రైవేట్ మెడికల్ శాలలన్నీ కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిపేటట్టు చేయాలని చెప్పేసి ఈరోజు గవర్నర్ గారి కోసమే ఒక అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈ అనంతపురం జిల్లా కేంద్రంలో కూడా ఈరోజు యువజన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున కూడా సంతకాల ఉద్యమం కూడా ప్రారంభం చేయడం జరిగింది. దీనికి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన అధ్యక్షులు సాకే చంద్రశేఖర్ గారు, అలాగే మన రాయలసీమ 5 జోన్ల యొక్క అధ్యక్షులు అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ సిద్ధార్థరెడ్డి గారు కూడా ప్రత్యేకంగా కూడా దీనికి రావడం జరిగింది. ముఖ్యంగా యువత అనేవారు కూడా పెద్ద ఎత్తున, ఎందుకంటే గత నెల 10వ తేదీ నుంచి కూడా ఈ సంతకాల సేకరణ చేస్తుంటే పెద్ద ఎత్తున విద్యార్థులు కావచ్చు, ముఖ్యంగా యువకులు కూడా తీసుకొని వచ్చేసి గతంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకుండా ఈ కూటమి ప్రభుత్వానికి, ఈ కూటమిలో ఉండే పార్టీలకు కూడా మద్దతు తెలిపిన వారు కూడా ఈరోజు పెద్ద ఎత్తున ముందుకు వచ్చి ఈ సంతకాల ఉద్యమంలో పాల్గొంటున్నారు. ఇప్పుడైనా కానీ చంద్రబాబు నాయుడు గారు మేల్కొని వెంటనే ఈ జీవోను కూడా విత్డ్రా చేసుకొని మరీ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఈ మెడికల్ కాలేజ్ తీసుకొని రావాలని చెప్పేసి, లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మెడలు వంచైనా కూడా దీన్ని తీసుకొని వస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ఆరోగ్యశ్రీని కూడా అనారోగ్యశ్రీగా కూడా మార్చారు. అనేకమైన నిర్ణయాలు ఈరోజు ప్రజా వ్యతిరేక విధానాలకు కూడా వ్యతిరేకంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తుంది. అందుకోసమని అందరికీ కూడా మేధావులు కావచ్చు, యువకులు కావచ్చు, అన్ని వర్గాల వారు కూడా ఈ ఉద్యమంలో పాలు పంచుకోవాలని చెప్పేసి మనవి చేస్తున్నాం. కేజీ 40 గ్రాములు ఉంది. 11:55 వదిలేసినారు బాబు. పాపనా బాబు? నంద్యాల టౌన్ లో ముఖ్యంగా ఈ ఫంక్షన్ హాల్స్, తర్వాత ఈ లాడ్జెస్, ముఖ్యంగా ఈ సూరజ్ గ్రాండ్ ఈ లాడ్జికి వీళ్ళకు ఫంక్షన్ హాల్ ఉంది. ఫంక్షన్ హాల్ కు పార్కింగ్ లేదు. ముఖ్యంగా ఈ సలీం నగర్ కు పోయే దారిలో వీళ్ళు మొత్తము ఫంక్షన్ హాల్ కు ఫంక్షన్ కు వచ్చినంత విజిటర్స్ అంతా బండ్లన్నీ రోడ్ల మీద పెట్టి ట్రాఫిక్ జామ్ చేస్తున్నారు. ఇంత ముందు కూడా చాలా సార్లు కంప్లైంట్లు వచ్చినాయి. అక్కడ సలీం నగర్ కు పోయే పబ్లిక్ అంతా పార్కింగ్ చేయడం వలన ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందని చాలా సార్లు చెప్పాము వాళ్లకు. వాళ్ళు ఖాళీ ఆల్టర్నేటివ్ వాళ్ళు రెమెడీ చూసుకోలేదు. ఫంక్షన్ జరిగినప్పుడల్లా ఈ పద్మావతి నగర్
మున్సిపల్ ఆఫీస్ ఆపోజిట్ లో పార్కింగ్ అంతా వెహికల్స్ పార్కింగ్ చేపించి ట్రాఫిక్ విపరీతమైన అంతరాయం కలగజేస్తున్నారు. అలాగే ఈ సూరజ్ హోటల్ ఒకటి, తర్వాత ఇండస్ హాస్పిటల్ కూడా, ఆ శ్రీనివాస సెంటర్ లో ఉండే ఇండస్ హాస్పిటల్ కూడా అంబులెన్సులు రావడానికి పోవడానికి, అక్కడికి వచ్చే పేషెంట్లు పార్కింగ్ చేసుకోవడానికి ఫెసిలిటీ లేదు. ఈ కన్సర్న్ ఆసుపత్రి మేనేజ్మెంట్, ఈ యొక్క హోటల్ మేనేజ్మెంట్ లో పార్కింగ్ ఏర్పాటు చేసుకోవాల్సిందిగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుంచి కోరుతా ఉన్నాము. మీ వలన పబ్లిక్ చాలా ఇబ్బంది ఉంది. ముఖ్యంగా మున్సిపల్ కమిషనర్ గారు కూడా నేను కోరేది ఏమంటే, వీళ్ళ యొక్క ఎన్ఓసి రివైజ్ చేసి వీళ్లకు పార్కింగ్ ఏర్పాటు చేసుకునేంత వరకు వాళ్లకు ప్రెజర్ చేసి వాళ్ళకు పార్కింగ్ ఏర్పాటు చేసుకోవాల్సిందిగా ఫ్యామిలీ వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం. ఎంజాయ్ చేద్దాం. మనం కూడా స్కూల్ బాలాజీ కాంప్లెక్స్ నందు ఈరోజు గ్రాండ్ పేరెంట్స్ డే ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా దాదాపు 150 మెంబర్స్ గ్రాండ్ పేరెంట్స్ని ఘనంగా సన్మానించి, అసలు గ్రాండ్ పేరెంట్స్ యొక్క అవసరం ఫ్యామిలీకి ఎంతవరకు అవసరం ఉంది, గ్రాండ్ పేరెంట్స్ ఉండడం వల్ల పిల్లలకి అడ్వాంటేజ్ ఏంటి, ఒక ఫ్యామిలీని ఒక ట్రీతో కంపేర్ చేస్తే మనకు ఈ గ్రాండ్ పేరెంట్స్ అనేవాళ్ళు రూట్స్ లాగా ఆ బాండ్ని, ఫ్యామిలీ మెంబర్స్ మధ్యన బాండ్ని స్ట్రెంథెన్ చేయడంలో వాళ్ళ యొక్క పాత్ర ఏంటి. అలానే లైక్ ట్రీ అనుకుంటే ట్రీ షేడ్స్ లాగా ఎలా అయితే మన పిల్లల్ని, గ్రాండ్ చిల్డ్రన్ని షేడ్ లాగా పిల్లల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు చెప్పేటువంటి స్టోరీస్ కానీ, వాళ్ళు నేర్పేటువంటి వాల్యూస్ కానీ ఎంతో విలువైనవి. ఎక్కడైతే గ్రాండ్ పేరెంట్స్ ఉంటారో ఆ ఇంట్లో స్క్రీన్ టైం తగ్గి స్పెండింగ్ ద టైం విత్ గ్రాండ్ పేరెంట్స్ ఉంటుంది. కాబట్టి పిల్లల్లో మంచి వాల్యూస్ ఉంటాయి, మంచి హ్యాబిట్స్ పిల్లల్లో ఇన్కల్కేట్ అవుతాయి. కాబట్టి పిల్లలందరికీ గ్రాండ్ పేరెంట్స్ యొక్క ఆ పాత్ర గురించి, వారి యొక్క వాల్యూ గురించి, గ్రాండ్ పేరెంట్స్ని ఎలా రెస్పెక్ట్ చేయాలి, గ్రాండ్ పేరెంట్స్ చెప్పే మాటలు వాళ్ళ లైఫ్లో వాళ్ళకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఒక లెసన్ లాగా ఎలా ఉపయోగపడతాయి అనే విషయాలు కల్చరల్ ఈవెంట్స్ లైక్ డాన్సెస్, స్క్విట్స్, తర్వాత చిన్న చిన్న గేమ్స్ ద్వారా పిల్లలకి అందరికీ అర్థమయ్యేలా చెప్పడం అయింది. అలానే ఈరోజు ఈ గ్రాండ్ పేరెంట్స్కి అందరికీ కూడా వాళ్ళకి ఇష్టమైనటువంటి సాంగ్స్తో మరి వాళ్ళ డాన్స్ మూమెంట్స్, చిన్న డాన్స్ మూమెంట్స్లో చాలా సరదాగా ఎంజాయ్ చేశారు. అలానే వాళ్ళు పెట్టినటువంటి గేమ్స్లో కూడా వయసును మర్చిపోయి చక్కగా పార్టిసిపేట్ చేసి, సో దే మేడ్ టుడే యాజ్ అ మెమరబుల్ డే. ఇలా ఇచ్చి ఈ కార్యక్రమానికి ఇంత చక్కగా పాల్గొన్నట్టు గ్రాండ్ పలకాల అందరూ ఓం నమ శివాయ అని. వార్తలు ముగించే ముందు మరొకసారి ముఖ్యాంశాలు. 9న వాల్మీకుల మౌన దీక్షను విజయవంతం చేయాలని ఎంవీఆర్పీఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మురళీకృష్ణ, నాయకుల పిలుపు. నంద్యాల లలితా నగర్లో వ్యభిచార రాకెట్పై పోలీసుల దాడి. నంద్యాల జిల్లా టీచర్ను మెచ్చుకున్న నారా లోకేష్. లోకేష్ మహిళా వరల్డ్ కప్ గెలిపించారు బైరెడ్డి సెటైర్లు.
నందికొట్కూరులో పసి పాపను వదిలి వెళ్లిన మహిళ. ఫంక్షన్ హాల్స్, హాస్పిటల్స్ వద్ద పార్కింగ్ ఏర్పాటు చేసుకోండి. సిఐ. తాతయ్యలు అమ్మమ్మలు మన కుటుంబానికి మూలస్తంభాలు. శాంతినికేతన్ విద్యాసంస్థల చైర్మన్ సుధాకర్. ప్రథమనంది ఆలయంలో ప్రత్యేక పూజలు.